ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 132 అధ్యాయం 17 వచనం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదునకు కొమ్ము మొలవ చేసినని చెప్పి మనకి ఇక్కడ రాయడం అనేది జరిగింది. ఇక్కడ కొమ్ము అనగా విజయానికి అలాగే అధికారానికి సూచనగా ఉంది. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రవచనాలు అనేది ఉండడం జరిగింది. ఈ ప్రవచనాల్లో అత్యధిక శక్తివంతమైన ప్రవచనం ఇది. దావీదు వంశస్థులో గొప్ప రాజు ఈ భూమి మీదకి రాబోతున్నాడని ఒక ప్రవచనం అనేది ఇక్కడ రాయడం జరిగింది. ఆ రాజు ఎవరంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ కొమ్ము అనగా అర్థం ఏంటంటే ఒక విజయానికి అధికారానికి సాంకేతం. ఇక్కడ చూడండి, కొమ్ము అనగానే చాలా మంది మనం అనుకుంటాం జంతువులు ఉండే కొమ్ము అనుకుంటాం, కానీ ఆ కొమ్ముల ద్వారానే దానికి రక్షణ అనేది, ఆ జంతువుకు రక్షణ అనేది ఉంటుంది. అలాగే ఈ కొమ్ము వలన మనకు రక్షణ అనేది దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఈ కొమ్ము మొలవ చేసిన అంటే దావీదు సంతానమును విస్తరింప చేయను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు కాబట్టి అది ఏ వంశం నుంచి వచ్చిందో మనం ఆలోచింపజేస్తే దావీదు వంశం నుంచి వచ్చింది. అంటే ఆ ప్రవచన నెరవేరంటే మనం మనుషులు చూడండి, కొన్నిసార్లు మనకు కొన్ని మాటలు చెప్తారు, తర్వాత అది వదిలేస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఒక ప్రవచనం చెప్పాడంటే ఆ ప్రవచనం ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరుకుంటుంది, కంపల్సరీ నెరవేరుస్తాడు. అలాగే ఈ రోజు నీ జీవితంలో మరి ఏదైనా నువ్వు అనుకుని మరి ఏదైనా నీకు కావాలని దేవుడు అడిగినప్పుడు దేవుడిని కంపల్సరీ ఇస్తాడు. తర్వాత చూసుకున్నట్లయితే అభిషక్తుని కొరకు, ఇక్కడ అభిషక్తుడు ఎవరంటే దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోకానికి ఎంతో వెలుగై ఆయన మన వచ్చకు వచ్చి ఉన్నాడు. మనం ఈ చీకటిని దీపము కిందో మంచము కిందో కాకుండా మన మనసులో ఈ చీకటిని తొలగించి, కొంతమంది జీవితాల్లో అనేక శ్రమలు కానివ్వండి, బాధలు కానివ్వండి, అంధకార పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారు తన చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి రావడానికి మనుష్య రూపంలో దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి అంధకార పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దీపము వెలుగై ఉన్నది అంటే ఆయన మన కొరకు వెలుగుగా ఉన్నాడు. అలాంటి వెలుగును మనకు ఇవ్వాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన. ప్రేమలను తండ్రి, కృపగలని దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాదనను మీకు వందనాలు తండ్రి. నాయన ఎంతగానో మాకు తండ్రి ప్రభు నాయన కొమ్ము మొలవ చేస్తుందని దావీదు గారు చెప్పి ఉన్నావు తండ్రి ప్రభు నాయన. అవునయ్యా, నీవు ఆ యొక్క రాజ్యం నుంచి ఆ యొక్క వంశం నుంచి వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన మా జీవితంలో చీకటిగా ఉన్నామేమో తండ్రి ప్రభు నాయన, మా జీవితాలు గొప్ప వెలుగును దయచేయండి. ఎవరి జీవితంలో తండ్రి ప్రభు నాయన చీకటి అంధకార శక్తులతో ఉన్నారో వారి జీవితంలో గొప్ప మేలును గొప్ప వెలుగును తీసుకురమ్మని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఇచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.